Hi friends, this is Navin. Welcome to Tech 24. Friends, ఈ వీడియోలో Raegr Airbeats 250 యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. దగ్గర ఒక 3 డేస్కి అయితే నేను వీటిని టెస్ట్ చేశాను. నా దగ్గరికి వచ్చి అయితే ఒక 1 మంత్ పైనే అయింది. బట్ నాకైతే టైం లేకుండా వ్యక్తిగత కారణాల వల్ల సో ఈ మధ్య వీడియోస్ కూడా రెగ్యులర్గా లేవు, మీకు తెలిసే ఉంటుంది. డెఫినెట్గా నవంబర్ 26 తర్వాత మనకి రెగ్యులర్గా టెక్ న్యూస్ వస్తుంది. రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. అలాగే దీన్ని గివే కూడా ఇవ్వబోతున్నాను. సో దీన్ని మీరు గెలుచుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అండ్ వీడియో కింద మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లేదా ఇన్స్టాగ్రామ్ ఐడిని కమెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. సో ఈ Raegr Airbeats 250 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యొక్క ప్రైస్ అయితే అమెజాన్లో నేను వీడియో షూట్ చేసే టైంకి అరౌండ్ 1200 అయితే ఉంది. 20% ఆఫ్ కూపన్ కోడ్ కూడా ఉంది. సో మీరు కూపన్ని అప్లై చేస్తే సరిపోతుంది. దాంతో ప్రైస్ అయితే 961 వరకు అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బాక్స్ చూసినట్లయితే బాక్స్ పై అయితే ప్రొటెక్టివ్ క్యారింగ్ కేస్, IPX4 స్వెట్ ప్రూఫ్ అని వీళ్ళు ఫీచర్స్ మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ పై 1999 అని అయితే ప్రైస్ ఉంది. బట్ అరౌండ్ 1100-1200లోనే అమెజాన్లో ఇదైతే మనకి సో అందుబాటులో అయితే ఉంది. బాక్స్ను ఓపెన్ చేయగానే సో ఒక పెద్ద క్యారింగ్ కేస్ అయితే ఉంది, రేర్ బ్రాండింగ్ ఉంది దానిపైన. సో కేస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పర్టికులర్ ఈ కేస్ అయితే సో చాలా ప్రీమియంగా ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అండ్ మనకి కేస్ని ఓపెన్ చేయగానే సో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. ఇయర్ ఫోన్స్తో పాటు మనకి సో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి, అండ్ మైక్రో USB కేబుల్ ఉంది, అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ని చూద్దాం. ఇయర్ ఫోన్స్ చూసినట్లయితే ఇయర్ ఫోన్స్ యొక్క కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంది రేర్ బ్రాండింగ్తో. అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, మిడిల్లో పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ సో నాకు ఈ ఇయర్ ఫోన్స్లో బాగా నచ్చింది బిల్డ్ క్వాలిటీ. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు మెటల్ బిల్డ్తో ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా ఇయర్ ఫోన్స్ది చాలా బాగుంది. అండ్ ఇయర్ ఫోన్స్ మనకి అడిషనల్ హుక్స్తో వచ్చాయి. సో దీనివల్ల మన ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు సో పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతాయి, నార్మల్గానే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. ఈ హుక్స్ మనకి అడిషనల్ సపోర్ట్ని అయితే ఇచ్చాయి. మనం జాగింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, ఏమైనా చేస్తున్నప్పుడు చెవిలో నుంచి జారిపోకుండా. సో నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించాయి, ఎక్సలెంట్గా అనిపించాయి కంఫర్ట్ విషయంలో. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే ఈ అడిషనల్ మనకి కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, సో ఇది ఇటు సైడ్ ఉండడం, దానివల్ల ఇటు సైడ్ ఏం వెయిట్ లేదు. సో ఇటు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ కేబుల్ అయితే సో ఇటువైపు అయితే వస్తుంది. దానివల్ల అది మనకి అప్పుడప్పుడు అయితే ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత మనం కేబుల్ని మళ్ళీ ఇలా సో రెండు వైపులా ఒకేలా ఉండేలా అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది కొంత టైం తర్వాత. సో మామూలుగా ఇనీషియల్గా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ కంఫర్ట్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే నా యూసేజ్లో అరౌండ్ 4 hours బ్యాటరీ లైఫ్ అయితే వచ్చాయి సింగిల్ ఛార్జ్లో. సో ఈ ప్రైస్ రేంజ్లో యాక్సెప్టబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ విషయంలో సో పర్లేదని అయితే చెప్పుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఎక్సలెంట్ కాల్ క్వాలిటీ అయితే ఏం కాదు, బట్ యాక్సెప్టబుల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ మ్యూజిక్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, బేస్ అయితే చాలా బాగుంది. ఈ Raegr Airbeats 250లో వోకల్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ ట్రెబుల్స్ కూడా బాగున్నాయి. సో మంచి సౌండ్ క్వాలిటీతో, మంచి బిల్డ్ క్వాలిటీతో సో ఒక మంచి ఇయర్ ఫోన్స్ అండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో 999 కన్నా తక్కువ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది మీరు కూపన్ని అప్లై చేస్తే. బట్ ఒకే విషయం నాకు నచ్చింది ఏంటంటే సో మ్యాగ్నెట్స్ ఇస్తే ఇంకా బాగుండేది. సో మనకి మ్యాగ్నెట్స్ ఇస్తే మనం జనరల్గా మ్యాగ్నెట్ ఉన్న ఇయర్ ఫోన్స్లో సో మ్యాగ్నెట్స్ని టచ్ చేస్తే మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అవుతాయి, మళ్ళీ తీయగానే పెయిర్ అవుతూ ఉంటాయి. అలా ఇస్తే ఇంకా బాగుండేది. మ్యాగ్నెట్స్ లేకపోవడం అయితే నాకు మైనస్గా అనిపించింది. అండ్ IPX4 రేటింగ్తో వస్తాయి. సో నార్మల్గా స్వెట్ ప్రూఫ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. కొన్ని వాటర్ స్ప్లాషెస్ని కూడా ఈ ఇయర్ ఫోన్స్ అయితే తట్టుకుంటాయి. అండ్ గేమింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి లేటెన్సీ అయితే లేదు. సో అన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగే ఉంది, మేజర్ ఇష్యూస్ అయితే లేవు లేటెన్సీ విషయంలో. బట్ ప్రో గేమర్స్ నేను ఎప్పుడు చెప్పేదే కొంచెం డిలేని అయితే నోటీస్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇది Raegr Airbeats 250కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. అండర్ 1000 ప్రైస్ రేంజ్లో మంచి బిల్డ్ క్వాలిటీతో, మంచి సౌండ్ క్వాలిటీతో ఇయర్ ఫోన్స్ చూసేవాళ్ళు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. కంఫర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. బట్ నేను ఇందాక చెప్పినట్టు సో ఇది ఉన్న వైపు మనకి కొంచెం సో ఇలా వస్తుంది కాసేపటి తర్వాత. ఒకవేళ కొంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.
సో ఈ వీడియో కింద ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఎయిర్బీట్స్ 250ని గెలుచుకోవాలనుకుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. కింద కమెంట్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లైవ్లోనే నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.